నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు ఉన్నాయని ల్యాబ్ నివేదిక ధృవీకరించింది. తిరుపతి లడ్డూ తయారీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జంతువుల కొవ్వు, నాసిరకం పదార్థాలను ఉపయోగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పశుగ్రాసం, పాలు, పాల ఉత్పత్తులను పరీక్షించడంపై దృష్టి సారించిన ప్రైవేట్ ప్రయోగశాల ఎన్డీడీబీ కాల్ఫ్ నివేదిక తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి నమూనాలలో పామాయిల్, చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వుతో సహా విదేశీ కొవ్వులు ఉన్నాయని వెల్లడించింది. ఈ నివేదిక కాపీని అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి షేర్ చేశారు. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి తయారీలో బీఫ్ టాలో, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాడినట్లు నమూనాల ల్యాబ్ రిపోర్టులు ధృవీకరిస్తున్నాయని, ఎస్ విలువ 19.7 మాత్రమేనని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, ఫిష్ ఆయిల్, చేప నూనె, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు అత్యంత పవిత్రమైన దేవాలయం. తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వును వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించారని తెలిసి షాక్ అయ్యాను అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు ఆరోపణకు వైఎస్ఆర్సీపీ దురుద్దేశపూరితమైనదని పేర్కొంది. టీడీపీ అధిష్టానం రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతుందని మండిపడింది. తన వ్యాఖ్యలతో పవిత్ర తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని నాయుడు తీవ్రంగా దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దురుద్దేశంతో కూడుకున్నవి. ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆరోపణలు చేయరు అని సుబ్బారెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. వెంకటేశ్వర స్వామి పాదాల కింద ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి. ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు. లడ్డూ విషయంపై టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే దీనికి సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదం వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశవ్యాప్తంగా దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ బోర్డు ఏర్పాటుపై చర్చలు జరగాలన్నారు. ఇందులో దేవాలయాల అపవిత్రత, భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేలా ఉండాలన్నారు. అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డు విషయంపై జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, ఫైరులు, మీడియా సంబంధిత వర్గాలతో చర్చించాలన్నారు. సనాతన ధర్మాన్ని అందరం కాపాడేందుకు కలిసి రావాలని కోరారు. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిన నెయ్యిలో ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించారని నిర్ధారణకు వచ్చినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచనలు చేశారన్నారు. లడ్డూ క్వాలిటీ పడిపోయింది, నెయ్యి క్వాలిటీ తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని తెలియజేశారు. తిరుమలలో అనేక సమీక్షలు అనంతరం నెయ్యి క్వాలిటీ బాగాలేదని స్పష్టమైందన్నారు. జంతు కొవ్వుతో కలిపిన నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తోందని చెప్పారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేని కారణంగా అక్రిడేటెడ్ ల్యాబ్లలో టెస్టింగ్ చేసుకునే అవకాశం ఉన్నా గతంలో పనిచేసిన అధికారులు టెస్టింగ్కు నెయ్యి శాంపిల్స్ను పంపలేదో తెలియదన్నారు.
75 లక్షల ఖర్చుతో ల్యాబ్ ఏర్పాటు ఎందుకు చేయలేదో అర్థం కావట్లేదని అన్నారు. సరైన ల్యాబ్ ఫెసిలిటీ లేకపోవడంతోనే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేదనే నెపంతో అడల్ట్రేటెడ్ నెయ్యిని ఏఆర్ సంస్థ పంపారని తెలిపారు. తక్కువ రేటు కొనుగోలు చేయడం వల్లే క్వాలిటీ కంట్రోల్ లేకుండా అయిందని అంచనాకు వచ్చామన్నారు. 320 రూపాయలకి నెయ్యి టెండర్ను కోట్ చేసి నాసిరకం నెయ్యి పంపారని స్పష్టం చేశారు. మొదటిసారి ఎన్డీడీబీ ల్యాబ్కు శాంపిల్స్ పంపడం జరిగిందన్నారు. 6/7/2024 తేదీ శాంపిల్స్, 6/7/2024 తేదీ శాంపిల్, 12/7/2024 తేదీల్లో 4 శాంపిల్స్ ల్యాబ్కి పంపించామన్నారు. వారం అనంతరం ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయని, టెస్టింగ్లో చాలా అడల్ట్రేటెడ్ నెయ్యిగా మార్చారని పరిశీలనలో తెలిసిందన్నారు. లాట్ అంటే గట్టిగా ఉండే కొవ్వు అని అర్థం అన్నారు. నెయ్యిలో అది కూడా కలిపినట్లు తేలిందన్నారు. రిపోర్ట్స్లో చాలా అబ్నార్మల్ ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సెన్సరీ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయనున్నామని, ఎన్డీడీబీ ల్యాబ్ 75 లక్షలు విలువ చేసే పరికరాలు డొనేట్ చేస్తామని ముందుకు వచ్చారన్నారు. 6/7/2024 6th July 2024 and the 12th July 2024 6th July 2 tankers, 12th July 2 tankers పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్లో అనేది చూస్తే, ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనెక్షర్ 1 ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఈ ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి. ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. దీంట్లో 39 రకాల్లో 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే, సో దట్ ఈస్ ప్రూవ్డ్. తర్వాత రెండవ టెస్ట్లో ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే, ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు, సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో. టీటీడీకి తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టం చేసింది. టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చింది. టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామ్లారావు ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టుగా పరీక్షల్లో తేలిందని చెప్పారు. శ్యామ్లారావు ఆరోపణల్ని ఏఆర్ ఫుడ్స్ ఖండిస్తూ, తాము పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL సర్టిఫికేట్ కూడా పంపించామని, దీనిపై టీటీడీ వాళ్ళు కూడా వాళ్ల స్థాయిలో కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి కల్తీ లేదని తేల్చారని, అటువంటి సమాచారం మా దగ్గర ఉందని కూడా ఏఆర్ ఫుడ్స్ యాజమాన్యం చెప్పింది. టీటీడీ చెబుతున్నట్లుగా ఎన్డీడీబీ ల్యాబ్ టెస్టుల్లో కల్తీ ఉన్నట్లు చెబుతున్న నెయ్యి పరీక్షల్లో ఎక్కడా తమ కంపెనీ పేరు లేదని వాళ్ళు గుర్తు చేశారు. திருப்பதியோட தேவஸ்தானத்தில் செக் பண்ண லேப் ரிப்போர்ட்லையும் எந்த குறையும் இல்லை. அவங்களோட ரிப்போர்ட்டும் இருக்குது, நம்மளோட ரிப்போர்ட்டுமே இருக்குது. இப்போ நம்ம அனுப்புகிற 4 டேங்கர் ரிசல்ட்டுமே இங்கேயும் இருக்குது. எஃப்எஸ்எஸ்ஐயும் வந்து இடையில சாம்பிள்ஸ் எடுத்துட்டாங்க, அதோட ரிசல்ட் எல்லாமே பாஸ் ஆகிடுச்சு. அக்மார்க்லேயும் சாம்பிள்ஸ் எடுத்திருக்காங்க, அதுவும் பாஸ் ஆகி ரிப்போர்ட் வந்துருச்சு. ஸோ எங்கேயுமே எங்களோட கீழே வந்து தரக்குறைவு இருக்குது அப்படிங்கிறது எங்கேயுமே நிரூபணம் ஆகலை. அதுக்கான எவிடன்ஸ் எல்லாமே எங்கள்கிட்ட இருக்குது. தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து வந்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது, சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி வந்து கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி, எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டுருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை.
பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க. இன்னொன்று, எங்களோட தயாரிப்பில் குறை இருக்குது, இந்த மாதிரி பண்ணுறாங்க அப்படின்னு நீங்கள் வெளிப்படுத்துகிறத பட்சத்தில் இருந்ததுன்னா எங்களோட ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்குது. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம். ஜென்யூனிட்டி, அதோட நம்பகத்தன்மையும் அதோட தரத்துலையும் எந்த குறைபாடும் இருக்காது. என்னென்ன விதத்துல எல்லாம் எங்கள் மேலே குற்றங்கள் வந்து இந்த நிறுவனம் தான் இந்த நிறுவனத்தின் தயாரிப்புன்னு சொல்கிறாங்களோ அது எதுவுமே நாங்கள் முழுமையாக வெளிப்படுத்துகிற விரும்பலை. நீங்கள் ப்ராடக்ட்டே எடுத்து டெஸ்ட் பண்ணாலே எல்லாத்துலேயுமே நீங்கள் தெரிஞ்சுக்கலாம், அது తన్మయం வந்து நீங்கள் தெரிஞ்சுக்கலாம். ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనస్సును గాయపరిచే విధంగా గతంలో తిరుమల లడ్డూ తయారీపై నేడు జరుగుతున్న చర్చను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ పవిత్రతను కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి, నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి. అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి. నేను ఒకటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీ ఆస్తులు మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా? ఈరోజు తిరుమల ఆలయ పవిత్రంగా భావించే భక్తులు భావించే లడ్డూలో నాణ్యత లేదని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో వాడే ముడి సరుకుల గురించి, దానిలో వాడే నెయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్క మఠాధిపతి కానీ ఒక్క పీఠాధిపతి కానీ అసలు సమాధానమే చెప్పకుండా మౌనంగా ఉన్నారు అంటే హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారా అని మాకు సామాన్య భక్తులకి, నేను చిన్నవాడిని, అనుమానాలు కలుగుతున్నాయి. స్వామీజీలు దయచేసి మౌనం వీడండి. యువగళం పాదయాత్రలో 100 కిలోమీటర్ల వద్ద బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విచ్చేసి డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నట్టు చెప్పారు. తల్లి, నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే ఘీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం 500 కేంద్రాలలో ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకర్మ పథకం కుల వృత్తులు చేసుకునే వారికి ఒక గొప్ప వరమని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహారాష్ట్ర వాద్రా నుండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో అన్ని రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలతో అనుసంధానమైన తమ సందేశాన్ని అందించిన నేపథ్యంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే శీర్షికతో జీవకొండలోని గంగమ్మ ఆలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివరించారు. 100 రోజుల్లోనే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురు కలయిక సహకారంతో రాష్ట్రంలో ఈరోజు తిరుగులేని మెజారిటీ సంపాదించడం జరిగింది. 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు
కైవసం చేసుకున్న ఈ ఎన్డీఏ కూటమి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి తీర్పు ఏ నాయకులు ప్రజలు ఇవ్వలేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, మోదీ గారి సహకారం ఆశించి అభివృద్ధి చెందుతుందనేసి ఆశించి అందరూ కూడా గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ప్రభుత్వాన్ని గాడి తప్పించి 5 సంవత్సరాలు కక్ష సాధింపు చర్యలతో చేయడం జరిగింది. కూటమి వల్ల ఈ వరదలో ఇంకొక ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వరదలకు భయపడేవాళ్ళు, అసలు రాజధానే వద్దు అని చెప్పి చాలా ఫేక్ న్యూస్ చేసేవాళ్ళు. ఇటువంటి ఇద్దరు బలమైన నాయకుల వల్ల మన విజయవాడ ఈరోజు నిలబడింది అంటే దాని గొప్పతనం మన కూటమి ప్రభుత్వంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మంచి ప్రభుత్వం గురించి మనలో చాలా వరకు బలం తెచ్చుకొని ఇంకా ముందు ఇలాంటి మంచి పనులు టీడీపీ అయితేనేమి, జనసేన అయితే ఏమి అంతా ముందుకెళ్తుంది. మనకన్నీ శుభ పరిణామాలు ఎదురవుతాయని మనస్ఫూర్తి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు అధిరోహించిన తర్వాత లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒకే టాపిక్ మీద ఇద్దరు మైండ్లు ఒకటే. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆడబిడ్డలకు ఏ విధంగా సహాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనే పట్టుదలతో అహోరాత్రులు కృషి చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు ఇప్పటికీ 2-3 కార్యక్రమాలు చేశారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇరువురు నెరవేరుస్తారు. ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో ఇరు వర్గాలు కలిసి పనిచేసి ఎక్కువ ఆధిక్యతతో మనం మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడెప్పుడు నరకాసురుని చంపుదామనే ఒక ఆలోచనతో 5 సంవత్సరాలుగా వెయిట్ చేసి రాక్షస పాలన తరిమికొట్టి రామరాజ్యం, పవన్ కళ్యాణ్ రాజ్యం తెచ్చినాం. కాబట్టి మనం అందరం కూడా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోన్నాం. లేకపోతే ఇక్కడ కూర్చొని ఇచ్చారు మన పైన కేసులు పెట్టి పాటికి రూపాయలు వేసి ఉంటారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని వైకుంఠపురం ఆర్చి రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతామని అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో టి సుబ్బరామిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది. దీన్ని అపవిత్రం చేయకుండా ఖచ్చితంగా ఆ రూల్ పాటించాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము ఆ ఈవో గారికి చెప్తున్నాం. ఎందుకంటే ముగ్గురిని కనీసము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన దాదాపు మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు పోయినట్టు నాకు కాల్ డేటా చూసుకోండి. జేఓ గారికి ఒక 40-50 సార్లు చేసిన ముగ్గురిని ఇడమని. ఆయన అసలు ముగ్గురే కాదు ఒక్కరిని కానీ ఇచ్చలేదు. మా మిస్సెస్ని కానీ వదిలిపెట్టి ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంత దారుణంగా ఉందంటే మీరే అర్థం చేసుకొని మీరే ఖచ్చితంగా బయటకు తెలపాలని మేము కోరుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీవారి సిద్ధి వినాయక స్వామి యాలి వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
బంగారుపాలెం మండలం గుండ్లకట్టమంచి గ్రామ పంచాయతీలో కరెంట్ షాక్తో ఇద్దరు మృతి చెందారు. గుండ్లకట్టమంచి హరిజనవాడలో కాపురముండే నాగయ్య అతను ఇంట్లో ఉండగా గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్ తగలడంతో నాగయ్య గట్టిగా కేకలు వేశాడు. సమీపంలో ఉన్న ఆయన మనవడు రాజ్ కుమార్ తాతను పట్టుకోవడంతో అతనికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించిన సంఘటన నెలకొంది. ఇద్దరిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరిశీలించి తాత మనవడు ఇద్దరూ మృతి చెందారని వైద్య నిపుణులు నిర్ధారణ చేశారు. చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు మీదుగా బంగారుపాలెం విచ్చేసిన లోకేష్కు గురువారం రాత్రి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు నగర శివారులోని ఇరువారం కాఫీ డే వద్ద మంత్రి లోకేష్కు భారీ గజమాల బాణాసంచా పేలుస్తూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు మహిళా నాయకులు నృత్యాలతో అదరగొట్టారు. తిరుపతి ఎయిర్పోర్ట్ అథారిటీ సభ్యులు పిసి రాయలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిసి రాయలు మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ప్రజలకు సుభిక్ష పాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని కొనియాడారు. అంతకుముందు కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు మంత్రి లోకేష్కి పిసి రాయలు విన్నవించారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను గుర్తించి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల జనరల్ విభాగాధిపతి గౌరీశంకర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరీశంకర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్విక యోజన 4.0 ద్వారా జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ స్కిల్స్ హబ్స్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిక్షణా తరగతులు ప్రతి ఒక్క విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్లో అసిస్టెంట్ టెక్నీషియన్ నెట్వర్కింగ్ స్టోరేజ్ అనే కోర్సుని ప్రారంభించబోతున్నాము. ఈ కోర్సు కాల వ్యవధి 210 గంటలు. విద్యార్హత 10వ తరగతి ఆ పైన చదివిన విద్యార్థులందరూ ఈ కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకి మధ్యాహ్నం నుంచి అంటే 1 నుంచి సాయంకాలం 4 వరకు క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు కంప్లీట్ చేసిన యువతకి మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తిగా ఉచితం కాబట్టి ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత ఈ కోర్సులో చేరి వారి యొక్క నైపుణ్యాలను పెంచుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. కేంద్ర కార్మిక శాఖ నుండి కార్మికులకు అందే సౌకర్యాలు సదుపాయాలను ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని కార్మిక శాఖ సహాయ కమిషనర్ చిన్ననాలప్ప తెలిపారు. తిరుపతి గాంధీ భవన్లో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ నెలవారీ కార్యక్రమంలో భాగంగా మెకానిక్ సోదరులకు కార్మిక శాఖ నుండి అందే సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి ఏడు పిల్లలు పాఠశాలలో ఉండాలని, అలా కాకుండా ఏ పిల్లవాడైనా దుకాణాలలో పనిచేస్తూ కనిపిస్తే ఆ దుకాణదారుడు యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మెకానిక్ సోదరులకు ఇస్రాం కార్డు వల్ల కలిగేటటువంటి ఉపయోగాలను తెలియజేశారు. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం నుండి కుటుంబానికి ప్రమాద బీమా అందేందుకు ఇస్రాం కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి కార్మికులు కూడా ఆ కార్మిక కుటుంబంలో ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా ఉంటే, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పనిచేస్తుంటే భవన నిర్మాణ కార్మికులుగా వాళ్ళు మా కార్యాలయానికి వచ్చారంటే మేము వాళ్ళకి గుర్తింపు కార్డు ఇస్తాము, భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డు ఇస్తాము. తద్వారా ప్రభుత్వం అందించినట్టు చంద్రన్న బీమా అనే ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీము అందిస్తున్నాము. మేము కూడా ఎక్కడా కానీ మేము 1800 పిల్లకాయలు ఎవరిని పెట్టుకోవడం లేదు. మా సవ్యంగా అందరం కూడా మేము యూనియన్ సక్రమంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము అడిగేది కూడా కార్మిక శాఖకి మా గవర్నమెంట్ ద్వారా ఇంత ముందుగా రావడం లేదు. ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఇంట్లో పిల్లలకి పెళ్ళి అయినా కానీ ఈ విధంగా అప్పుడు యూనియన్కి వాళ్ళ ద్వారా లేబర్ ఆఫీస్ ద్వారా మాకు డబ్బులు వస్తుంది. అది కూడా ఇప్పించాలని కోరుకుంటాను. సరే వస్తుందన్నారు, సరే సంతోషంగా ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మద్యరహిత నగరంగా తీర్చిదిద్దేలా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయాలని శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతిలో మద్యం షాపులు తొలగించి వైన్ షాపులకు తిరుపతిలో అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అందువల్ల మీరు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు మీరు పూర్తిగా ఆలోచించాల్సింది ఈ యొక్క విధానాన్ని తీసేయాలా. 2017లోనే మీ పైన దావా వేశాను, కానీ మీ ప్రభుత్వం స్పందించలేదు.
ఇప్పుడు కూడా నేను దీన్ని న్యాయ పోరాటం చేయడానికి వెనకాడినైతే వెనకాడను. కనుక మీరందరూ ఆలోచించి ఈ యొక్క విధానాన్ని ఆపేసి మద్యాన్ని యథాప్రకారం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మండి, మద్యం తాగే వాళ్ళని తగ్గించండి, మద్యపాన సమస్యను తగ్గించండి, ప్రజలను ధనవంతులు చేయండి, కుటుంబాలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండేలా ఆలోచించండి. ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకలను నాగేశ్వరరావు అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి అనంత వీధిలోని సినీ హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని ఏఎన్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్రకే నిఘంటువు అని, అన్ని రకాల పాత్రలకు జీవం పోసిన మహానటుడు ఏఎన్ఆర్ అని కొనియాడారు. ఎన్నో సామాజిక సాంఘిక పౌరాణిక ఎన్నో పాత్రలకు పెట్టింది పేరుగా, ఆ పాత్రకు జీవం పోసిన వ్యక్తిగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడంలో ప్రముఖ పాత్ర వహించిన మా అక్కినేని నాగేశ్వరరావు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అయిందంటే కారణము సినీ పరిశ్రమను అప్పట్లో హైదరాబాద్ తీసుకురావడమే. అందులో భాగంగా ఎన్నో పేద విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీలు ప్రభుత్వంతో ఇదే చేసి వాళ్ళు కాలేజీలు స్థాపించడం కానీ పేద ప్రజల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అదే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.